ఈ కార్యక్రమం సంచలన ఉదంతాల దృశ్యరూపకం మాత్రమే. వ్యవస్థలను, వ్యక్తులను నొప్పించడం మా ఉద్దేశం కాదు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మాజీ నక్సల్ కత్తుల సమ్మయ్య కథ చెప్తాను. అంతకుముందు మీకు చందమామ కథ చెప్తాను. అవంతి రాజ్యానికి మగధ రాజ్యానికి మధ్య యుద్ధం జరుగుతోంది. అవంతి రాజ్యం ఓడిపోయేలా ఉంది. సరిగ్గా అదే సమయంలో మగధ రాజ్యానికి చెందిన ఓ మంత్రి రహస్యంగా అవంతి రాజును కలిశాడు. అయ్యా, నేను చెప్పబోయే రహస్యంతో మీరు మగధ సామ్రాజ్యాన్ని అవలీలగా ఓడించొచ్చు అంటూ ఆ రాజ్య రహస్యాలన్నీ చెప్పేశాడు. అతనిచ్చిన సమాచారంతో అవంతిరాజు నిజంగానే అవలీలగా మగధను ఓడించాడు. అంతేకాదు, ఆ వెంటనే తనకు సమాచారం ఇచ్చిన మగధ మంత్రిని ఉరితీయమని ఆజ్ఞాపించాడు. అంతా ఆశ్చర్యపోయారు. అదేంటి ప్రభు, మనకింత సులభమైన విజయాన్నిచ్చిన అతన్ని మహామంత్రినో ఓ భూభాగానికి రాజునో చేయాల్సింది పోయి మరణశిక్ష ఏంటి అన్నారట ఆ రాజ్య మంత్రి. లేదు మంత్రి, అతను స్వామి ద్రోహం చేశాడు. తాను పుట్టిన నేలకు, తనకు అన్నం పెట్టిన రాజును, తన ప్రజల్ని వంచాడు. అత్యంత దారుణంగా మోసం చేశాడు. అలాంటి ద్రోహ బుద్ధి ఉన్నవాడు రేపు మనల్ని ముంచేయచ్చు. డబ్బుకో, రాజ్యానికో ఆశపడి మరే రాజుకో మన రహస్యాలు చేరవేయవచ్చు. కాబట్టి ఇలాంటి ద్రోహుల్ని ఎప్పటికీ క్షమించకూడదు. విధించండి మరణశిక్ష అన్నాడట. ఈ కథ మనకు ఏం చెప్తోంది? నీతి మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అది చందమామ కథ అయితే ఇప్పుడు చెప్పబోయేది వాస్తవ కథ. మావోయిస్టు ఉద్యమం వెన్నుముక విరవాలని ప్రయత్నించిన మాజీ మావో కత్తుల సమ్మయ్య కథ.
యువకుణ్ణి చూడండి. రక్తం మరిగే యువ కిషోరంలా వేటాడుతున్న సింహంలా లేడు, సునామీలా కదలడం లేదు. ఇలాంటి యువత గ్రామ గ్రామాన ఉన్నారు. అయితే మన దురదృష్టవశాత్తు మన రాజ్యంలో, రాజ్యాంగంలో మానవ వనరులకు పెద్ద విలువ లేదు. అందుకే ఇలాంటి ఎందరో యువకులు అనామకంగానైనా మిగిలిపోతారు, లేదా అడ్డదారులైనా తొక్కుతారు. ప్రవాహాన్ని పొలానికి మళ్లిస్తే పంట పండుతుంది, వదిలేస్తే పల్లంలోకి వెళ్లి మురికికుంటగా మారుతుంది. అదే జరిగిందిక్కడ. ఈ యువరక్తం పేరు కత్తుల సమ్మయ్య. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్ అతని ఊరు. కూలి పని చేస్తేనే గాని పూట గడవని కుటుంబం. అలాంటి సమ్మయ్య ఎలా మారాడో చూడండి. హైదరాబాద్, కూకట్పల్లి.